అన్న ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్తానన్న, చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుందో మీరు మాకు చెప్పండి అన్న. ఫస్ట్ విరాట్ కోహ్లీ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎనర్జీ, ఇంటెన్సిటీ, ప్యాషన్ టువర్డ్స్ ద గేమ్. ఒక జనరేషన్కి తను ఒక ఇన్స్పిరేషన్ అయ్యాడంటే అది ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అది ఇట్స్ నాట్ పాసిబుల్. చాలా సోషల్ మీడియాలో చాలాసార్లు తన గురించి వింటాం. ముందు తను బాగా చబ్బీగా ఉండేవాడు, దాని తర్వాత ఇట్లా అయ్యాడు అట్లా అయ్యాడు అని చెప్పి. డే ఇన్ డే అవుట్ మీరు ఇవాళకి చూస్తే ఫస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ ఈ సంవత్సరం ఐపీఎల్లో. ఇమాజిన్ చేయండి, 19వ సంవత్సరంలో కూడా తను తన కెరియర్ అంత వయసు లేని వాళ్ళతో కంపీట్ చేస్తున్నాడంటే ఏం చెప్పాలి దాని గురించి. అండ్ యూత్ అందరూ నేర్చుకోవాల్సింది విరాట్ కోహ్లీ బియర్డ్ బాగుందా లేకపోతే స్టైల్ బాగుందా అనే దానికంటే తను ఒక ప్రొఫెషన్ కానీ తను తీసుకున్న కెరియర్ని ఎంత లవ్ చేస్తున్నాడు, ఎంత ప్యాషనేట్గా వర్క్ చేస్తున్నాడు దానికోసం, దాన్ని బట్టే రిజల్ట్స్ వస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ధోనీతో మీకు పర్సనల్ ఇంటరాక్షన్ కూడా ఉంది కాబట్టి ధోనీతో ఆ స్పెషల్ ఇంటరాక్షన్ ఇప్పటికీ గుర్తుంది నాకు. ఫస్ట్ ఇయర్ ఐపీఎల్ అప్పుడు ముందేమో 2007 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ జుట్టు, ఆ స్టైలు, మనిషి, ఆ లుక్ కలవాలని ఎప్పుడో వెయిటింగ్ అనమాట నేను. సో చెన్నై వెళ్ళాం, ఫస్ట్ మ్యాచ్ డీసీ వర్సెస్ చెన్నై వెళ్ళినప్పుడు మ్యాచ్ ఏదో అయిపోయింది. ఎక్కడ డిన్నర్ పార్టీ అవుతుంది. పార్టీలో ఉన్నప్పుడు వెనకాల నుంచి వచ్చి ఇలా ట్యాప్ చేశాడు. ఎవరా మన ట్యాప్ చేస్తారని వెనక్కి తిరిగి చూసా. మహీభాయ్ అన్న ఒక్క దెబ్బకి, అంటే ఇట్ వాజ్ లైక్ షాక్. మనిషి ఏదో దగ్గర వెలిగిపోతున్నట్టు ఏదో అట్లాంటి ఫీలింగ్ అనమాట. మహీభాయ్ అన్న కేసేవ్ అన్నాడు. టీకో ముందే వేణుగోపాలరావు అని అడిగాను నేను. ఒకసారి వాళ్ళిద్దరు కలిసి ఆడారు, ఒకసారి పరిచయం చేయండి, ఒక ఫోటో ఇప్పించాను ఆయనతో అని చెప్పి. మహీభాయ్ యాక్చువల్లీ వేణుభాయ్ని అడిగాను, మేము అంటే హిందీలో మాట్లాడా, వేణుని పరిచయం చేయమని అడిగారంటే ఓ కిదరే అన్నాడు. నేను సోరా అన్న. అరే క్యా సోతా రావు బులావుస్కో అన్నాడు. ఆ ఇంటరాక్షన్ ఆ రోజు అయింది అరౌండ్ నైట్ 12:30 ఆ టైంకి. మళ్ళీ తిరిగి ఇక్కడ మ్యాచ్ సిఎస్కే వచ్చారు, హోమ్ అవే గేమ్స్ అవుతాయిగా, సిఎస్కే వచ్చారు. సమ్ ఫ్రెండ్ ఎవరో అందరినీ భోజనానికి పిలిచారు. ఈవినింగ్ 5 o'clock అట్లా కార్ పంపిస్తాను మీరు రండి అని చెప్పి ఆయన నాకు పర్సనల్గా చెప్పాడు. ఈయనకి చెప్పారని తెలియదు. లాబీలో గ్రాండ్ కాకతీయ లాబీలో వెయిట్ చేస్తున్నాం. నేను, ఎల్ బాలాజీ, ఆర్పి సింగ్, ఓజా, మేము వెళ్ళటానికి సేమ్ అదే ఫీల్. వెనకాల నుంచి వచ్చి ఇలాగ చేసి కేసేవ్ అన్నాడు. ప్రేమ్ బ్యూటీ ఏంటంటే నేను ఫస్ట్ డే ఆ మ్యూజిక్లో ఆ పార్టీలో నా పేరు చెప్పింది గుర్తుపెట్టుకుని నా పేరు పెట్టి పలకరించాడు. అందుకే ఆయన ఆ లెవెల్, ఆయనకి అసలు ఒక డిఫరెంట్ స్టాండర్డ్స్లో ఆయన వేరే లెవెల్ అంతే. ధోనీతో అది మాత్రం ఎప్పటికి గుర్తుంటుంది నాకు. అన్న తర్వాత బుమ్రా అన్న, ఓ మై గాడ్, ఈజ్ జస్ట్ లైక్ ఏ కోహినూర్ వజ్రం. మన ఇండియా నుంచి తీసుకెళ్ళిపోయారు, కానీ మళ్ళీ కోహినూర్ వజ్రం లాంటి బౌలర్ దొరికాడు మనకి. వరల్డ్ మొత్తం ఏ క్యాప్టెన్ అయినా సరే నీకు ఫస్ట్ పేరు ఎవరి పేరు రాసుకుంటావు అంటే క్యాప్టెన్ ఆయన పేరు కూడా రాసుకోకుండా బుమ్రా పేరు రాస్తాడు. అంత గ్రేట్ బౌలర్ తను. ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ బౌలర్ అండ్ వీఆర్ వెరీ బ్లెస్డ్. అట్లాంటి బౌలర్ ఈ జనరేషన్లో మనం చూసి మాట్లాడటానికి మనకు అవకాశం దొరికింది. అన్న ఇప్పుడు అప్కమింగ్ స్టార్ అన్న, అంటే ఆల్రెడీ స్టారే అతను, వైభవ్ సూర్యవంశీ అన్న. ఓ మై గాడ్, ఏం చెప్పాలి, నాకు తెలిసి ఈజ్ ద స్టార్ టు వాచ్ ఫర్ ద ఫ్యూచర్ అని చెప్తా నేను. అండ్ ఎట్లా ఆడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఆ పవర్ ఎట్లా జనరేట్ చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఐపీఎల్కి ముందే వచ్చి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? క్రిస్ గేల్ హైయెస్ట్ స్కోర్, ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ స్కోర్ 175, రెడీ ఉండండి అది బ్రేక్ చేస్తా అని చెప్పాడు. అంటే ఇక చూడండి ఆ కాన్ఫిడెన్స్, ఆ గేమ్, ఆ టాలెంట్ ఎక్స్ట్రాడినరీ. ఈజ్ ద ఫ్యూచర్ సూపర్ స్టార్. ఇక్కడ మన తెలుగు స్టేట్స్ ప్లేయర్స్ ఉన్నారు కదన్న, నితీష్ కుమార్ రెడ్డి అన్న. నితీష్ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ క్రికెటర్. ఇప్పుడు కొంచెం బౌలింగ్ మీద కూడా తను ఫుల్గా వర్క్ చేసి వస్తున్నాడు. మొన్న జరిగిన మ్యాచ్లో కూడా మంచి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అంతకుముందు కొంచెం పేస్ డ్రాప్ డౌన్ అయ్యింది. మళ్ళీ ఆఫ్ సీజన్లో తను ఒక మంచి కోచ్ దగ్గరికి వెళ్ళి ఆ పేస్ మీద వర్క్ చేశాడు. అండ్ ఇప్పుడు కొంచెం పేస్ కూడా జనరేట్ చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా మళ్ళీ కంబ్యాక్ చేస్తే బాగుంటుంది తను వైట్ బాల్ క్రికెట్లో. అన్న తిలక్ వర్మ అన్న. తిలక్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్. తిలక్కి కరెక్ట్గా కన్సిస్టెంట్గా ఛాన్సులు ఇస్తే తిలక్ వర్మ ఈజ్ గోయింగ్ టు బీ ఫ్యూచర్ ఇండియాస్ కెప్టెన్. నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100% టాలెంట్ ఉంది. ఆ కెప్టెన్ సరిపడా క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. తప్పకుండా నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.